గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ముందుగా హెడ్లైన్స్. జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం. విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్ల ఏర్పాటుకు సిద్ధం. నేడు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పై చర్చ. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జిల్లాల పర్యటన. రేపు మక్తల్లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. మెదక్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం. సోనియా, రాహుల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం ఈ పర్యటనలు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో సీఎం పర్యటన పట్టణ ప్రాంతాలకై పరిమితమవుతుందని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సీఎం పర్యటిస్తారు. డిసెంబర్ 9 లోపు 7 రోజుల పాటు సీఎం జిల్లాల పర్యటిస్తారు. మరో 4 రోజులు ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండలో సీఎం పర్యటిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న హుస్నాబాద్లో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుస్నాబాద్ టౌన్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 3న హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం పట్నంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు, సర్పంచ్ ఎన్నికలపై నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. విద్యుత్పై మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పొంతనలేని లెక్కలు చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. డిప్యూటీ సీఎంగా, విద్యుత్ మంత్రిగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న బట్టి శాఖలోని విషయాలపై అవగాహన లేకపోయినప్పటికీ ఇతరులను రాజకీయాలకు పనికిరానంటం తగునా అని ప్రశ్నించారు. విద్యుత్పై డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రం, ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒకదానికి మరొకటి పొందన లేకుండా ఉన్నాయని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ప్రజల కల నెరవేరింది. దాదాపు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రామగుండం మనుగూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం రైల్వే శాఖ నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ పోరాట ఫలితంగానే రైల్వే సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని పెద్దపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన డిడైడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికే సిద్ధమైందని, సుమారు 4000 కోట్ల వ్యయంతో ఈ కొత్త రైల్వే మార్గాన్ని త్వరలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ ముందుకు రావటం చారిత్రక పరిణామం అంటూ ఎంపీ వంశీకృష్ణ అన్నారు. మనుగూరు పోయే రైల్వే లైన్ దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నదో ఈ ఇష్యూ మీద నేను పార్లమెంట్ లో రేజ్ చేయడం జరిగింది. పార్లమెంట్ లో రేజ్ చేసిన తర్వాత నాకు ఈ రోజు రెస్పాన్స్ వచ్చింది.
ఈ ప్రాజెక్టు ఏదైతే లాంగ్ పెండింగ్ ఉండేనో దానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ రావడం జరిగింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారయ్యింది. దాదాపు 4,000 కోట్లతోటి ఈ కొత్త రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పి నాకు రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ రైల్వే లైన్ తోటి రామగుండం నుండి మనుగూరు పోయే ప్యాసింజర్లకు సింగరేణి కాలనీస్ ప్రత్యేకంగా కోల్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి అనేక బెనిఫిట్స్. ఒకటేమో ఎలక్షన్స్ అప్పటికెళ్ళి అందరూ ఒకటే ప్రశ్న అడుగుతుండే, మీరు నంబర్ 1 అజెండా పబ్లిక్ కోసం ఏం పని చేస్తారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. గత 10 సంవత్సరాల్లో పెద్దపల్లి ప్రాంతానికి అసలు తగిన నిధులు రాలేదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెనుకబడిపోయినాం. మనము మొదటిగా దీని మీద పనిచేస్తామని చెప్పి అప్పుడు మేము హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మీరు చూస్తున్నారు పెద్దపల్లి ప్రాంతంలో, రామగుండము, మళ్ళీ మంచిర్యాల ప్రాంతంలో రైల్వే లైన్స్, రైల్వే కనెక్టివిటీస్, మళ్ళీ NH63 డెవలప్మెంట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులతోటి మన డెవలప్మెంట్ అభివృద్ధి బాటలో ముందడుగు వేసే అవకాశం మన పెద్దపల్లి ప్రజలకు ఉంటది. దాని ప్రకారమే నేను పనిచేస్తున్నా అని చెప్పి మీ ఆశీర్వాదంతో ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అభివృద్ధి బాటలో మనం ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్ట్స్ ని ఫాలోఅప్ చేసి సెంటర్ లో ఒత్తిడి పెట్టి ఫండ్స్ రిలీజ్ చేసి మళ్ళా రియాలిటీకి అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే వరకు, ప్రజలకు మేలు జరిగే వరకు నేను దీని మీద పోరాడి కృషి చేస్తా అని చెప్పి మళ్ళీ 6 వేరు కేసులను కాకినాడ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా 12 మంది దొంగలను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన దొంగల నుంచి సుమారు 350 గ్రాముల బంగారం, 12 కేజీలు వెండి, సుమారు 59,60,000 విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. వీటిల్లో ఫస్ట్ కేసు శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఒకళ్ళ ఇంట్లో 16 తులాల బంగారం, 1.4 కేజీస్ వెండి పోయాయి. దీనిలో ఎల్ఆర్జీ అనే ఒక ముద్దాయిని పట్టుకొని ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది హౌస్ బ్రేకింగ్ లో నుంచి. ఇది మొత్తం 1.4 కేజీస్ సిల్వర్, అట్లనే 16 తులాలు బంగారం. అట్లనే ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సురేష్ జ్యువెలరీస్ అని అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి జ్యువెలరీ షాప్ డోర్ బ్రేక్ చేసి షట్టర్ బ్రేక్ చేసి 11 కేజీల వెండి దొంగతనం చేయడం జరిగింది. సో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఒక 10 మంది గ్యాంగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ హార్ గ్యాంగ్ అంటారు వీళ్ళని, మధ్యప్రదేశ్ నుంచి. వీళ్ళలో మెయిన్ ముద్దాయి షేక్ ఫక్రుద్దీన్ బిష్నోయ్ అనే అతను ప్లాన్ చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళలో 6గురిని నల్లజర్ల పోలీస్ స్టేషన్ కి సంబంధించి దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు రిమాండ్ లో ఉండగా అక్కడి నుంచి మనం పీటీ వారెంట్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో సిపిఎం నాయకుడు పెంచులయ్య గాంజా ముఠా దాడిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో పెంచులయ్య ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దాంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడికి తెగబడ్డారు. కొవ్వూరు చక్కెర కర్మాగారంలో వద్ద పోలీసులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆదినారాయణ గాయపడడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నిందితులతో 2ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 9 మంది పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఈ గంజా బ్యాచ్ ఆగడాలు సృష్టించాయి. ఇక్కడ వీరంతా కూడా గంజా బ్యాచ్ అంతా కూడా మారుమూల ప్రాంతాలు, మరుగు ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో వీరంతా కూడా ఒక అడ్డాగా చేసుకుని వీరంతా కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ మనం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆర్డిటి కాలనీలో ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ స్థానికులకు సేవక కార్యక్రమాలు అందిస్తున్న ఈ సిపిఎం కార్యకర్తను దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలను నిలువరించినందుకు వారిలో పరివర్తన కోరుతూ వారిని అందరినీ కూడా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక మహిళ ఇతని మీద కోపోద్రికులై గంజాయి సేవించే వారిని కొందరిని పుసిగొలిపి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఎప్పుడు దాదాపుగా 2 దశాబ్దాలుగా ఇక్కడ సేవలు అందిస్తూ ఇటు బోడుగాని తోట, ఇక్కడ శ్మశాన ప్రాంతంలోని బోడుగాని తోటలో ఉన్న వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించారు. ఆ పునరావాస కేంద్రంలో వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, వారికి సేవా కార్యక్రమం నిర్వహించడం, వారిలో అనేక మార్పులు తీసుకువచ్చే పెంచులైన ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది. ఎవరికి అజాతశత్రువుగా ఉన్న వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మనతో సిపిఎం నాయకులు మూలం రమేష్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ చెప్పండి, ఈరోజు
ఈ పెంచలయ్య గారి నేపథ్యం ఏంటి, ఈరోజు దారుణ హత్యకి గురయ్యారు, ఇలా ఎలా చూడాల్సి వస్తుంది, ఇలాంటి సంఘ విద్రోహ చర్యను ఎలా చూడాల్సి వస్తుంది? మొట్టమొదట వాళ్ళు బోడిగాడు తోట ఏరియాలో నివాసం ఉండేది. ఆ ప్రాంతం అంతా చిన్నపిల్లలు వాళ్ళందరూ ఆ బోడిగాడు తోటలో తిరిగే క్రమంలో అప్పుడు జానకి గారు కలెక్టర్ గారు ఆ ఏరియా సందర్శించి వాళ్ళకు మంచి వసతులు కల్పించాలనేటువంటిది రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్తో మాట్లాడి నేరుగా కల్లూరుపల్లి దగ్గర ఉండేటువంటి ఆడ స్థలాన్ని చూసి ఆడ కట్టించడం జరిగింది. మంచి ఇళ్ళు కట్టించినాక వాళ్ళు పిల్లలను కూడా చదివించుకునేదానికి ఈరోజు అందరూ ముందుకు వచ్చారు. అక్కడ ఉండేటువంటి పాత పద్ధతులన్నీ మారి ఆడ పిల్లల్ని చదివించుకునేది. అదే పద్ధతుల్లో అక్కడ గంజాయి ఇవన్నీ అమ్మేటువంటి ఒక మహిళ ఒక 20-25 మందిని పోగేసి అమ్మిస్తుంటే దానికి వ్యతిరేకంగా యూత్నంతా కూడేసి వాళ్ళకి ఈ గంజాయిని ఇక్కడ అమ్మొద్దు అనేటువంటి చెప్పడం జరిగింది. మత్తు పదార్థాలు దానికి వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో గతంలో డివైఎఫ్ఐ పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా డివైఎఫ్ఐ నాయకులు కూడా వచ్చారు. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీన్ని వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే దూర ప్రాంతాలుగా ఉండే చుట్టుపక్కల ఉండే టౌన్కి ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఉన్నాయి. అప్పటికి కొంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. దీంట్లో కఠినంగా వాళ్ళని ఎవరైతే దీన్ని వెనకుండారో వాళ్ళందరినీ శిక్షించాలి. ఘోరం జరిగిపోయింది. సమాజ సేవకుడు తన నేత్ర దానం చేసి నలుగురికి కంటి చూపును ప్రసాదించే అగ్రిమెంట్ చేసుకున్న పెంచలయ్య గారు చనిపోవడం ఈరోజు నిజంగా మనందరం బాధపడవలసిన విషయం. గతంలో 10 సంవత్సరాల నుంచి గంజాయిని పెంచి పోషించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఫోన్ మిస్డ్ కాల్ ఇచ్చిన, మెసేజ్ పెట్టిన పిల్లలకు తీసుకొచ్చి పాడు చేస్తున్నారని చెప్పి అనేక సందర్భాల్లో మేము వివరించడం జరిగింది, ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ రోజున కరెక్ట్గా స్పందించుంటే ఇటువంటి బాధాకరమైన రోజు మనం చూసుండే వాళ్ళం కాదు. 10 మంది ప్రయోజనాల కోసం రేపటి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని గంజాయి అమ్మకాలను అడ్డుకుంటే తన బిడ్డల ముందే దారుణంగా చంపడాన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు మృతదేహాన్ని చూసినట్లయితే ఒక మంచి పని కోసం తాపత్రయపడిన ఒక నాయకుడిని ఈ విధంగా దారుణంగా కిరాతకంగా చంపుతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. రాజకీయ నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా అధికారులంతా కూడా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఆయన త్యాగం ఊరికే పోకూడదు. మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని నెల రోజుల లోపల గంజాయిని సమూలంగా నాశనం చేసే ఆపరేషన్ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని కూడా నేను కోరుకుంటున్నాను. గతంలో నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చిన్న వయసు గల పిల్లలకి గంజాయిని అలవాటు చేయడం వల్ల ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా ఈ 10 సంవత్సరాలు నేర ప్రవృత్తి పెరిగిపోయింది. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక దారుణ చర్యగా ఇక్కడ మాదక ద్రవ్యాలను నిర్వహించే కార్యక్రమంలో ఇటు సిపిఎం అయితేమి, ఇతర ప్రజా సంఘాలు అయితేమి అనేక కార్యక్రమాలను, అనేక ఉద్యమాలను చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్త హత్యకు గురయ్యారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అందరికి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి పరిణామాలకు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే రాజకీయ నాయకులను కూడా హెచ్చరిస్తున్నట్టు కూడా మనకు సిపిఎం నాయకులు తెలియజేశారు. కెమెరా పర్సన్ విజయ్తో ఫోర్సైట్ టీవీ, నెల్లూరు. డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ ప్రైమరీ, సెకండరీ, ఉన్నత పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విద్యా సంవత్సరంలో జరిగిన ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ల పరీక్షల ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు. విద్యార్థుల పురోగతి గురించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు టీచర్లు వివరిస్తారని కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడారు. అల్లూరి జిల్లాలోని 2945 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 1,80,000 మంది విద్యార్థులు, 1,20,000 మంది తల్లిదండ్రులు హాజరవుతారు. ఒక మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఈ కార్యక్రమము స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఆల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఉన్న అన్ని స్కూల్స్లో ఈ మెగా పీటీఎం నిర్వహించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా మనం ఇది మెగా పీటీఎం చేశాము 3-4 నెలల ముందు. ఇప్పుడు అగైన్ ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభించి దాదాపుగా ఒక 6 months అయిన పక్షంలో మరొకసారి ఇప్పుడు పిల్లలు పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు చదువుతున్న విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళు రీసెంట్గా
రాసిన సమ్మటివ్ అసెస్మెంట్, ఫార్మటివ్ అసెస్మెంట్కి ఉంటున్న మార్క్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ ఉందా లేదా అని పేరెంట్స్కి చెప్పడానికి కోసము ఈసారి ఈ మెగా పీటీఎం నిర్వహించడం జరుగుతుంది. ఇది 5th డిసెంబర్ మార్నింగ్ 9 o'clock నుండి 12:45 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది 2948 స్కూల్స్లో, రైట్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్స్ నుంచి సెకండరీ స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్నీ కలిపి ఏఎస్ఆర్ జిల్లాలో దాదాపుగా 1,80,000 పిల్లలు సంబంధపట్టిన ఈ పీటీఎం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా ఒక 1.2 lakh పేరెంట్స్ దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా తల్లిదండ్రి ఇద్దరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేసి పిల్లలకు ఉంటున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆ స్కూల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, టీచర్స్ పరివర్తన ఎట్లా ఉంటుంది దీని గురించి అక్కడ ఉంటున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీసు, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అక్కడ ఉంటున్న డోనర్స్ కానీ అలుమినైస్, అంటే దీని ముందు పాత పిల్లలు ఎవరెవరు పాత చదువుతున్న స్టూడెంట్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బిల్లులకు సంబంధించిన 707,30,00,000 రూపాయలు విడుదల చేసింది. ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చిన హామీ మేరకు ఈ నిధుల విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి మల్లు విక్రమార్క తెలిపారు. ఈ నిధులతో ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, వివిధ అడ్వాన్స్లు చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి కూడా బట్టిని ఆదేశించారు. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త రేవా కోటేశ్వరరావు వరంగల్ డాక్టర్స్ కాలనీలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. 85 ఏళ్ల కోటేశ్వరరావు వయోభారంతో చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్ఎస్ఎస్ విస్తరణ కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి 65 ఏళ్ల క్రితం ప్రచారంగా సూర్యాపేటకు వచ్చారు. స్థానిక మహబూబియా స్కూల్లో హిందీ పండిట్గా పనిచేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. వరంగల్ జిల్లా ఆర్ఎస్ఎస్ కార్యవాహగా, బౌద్ధిక్ ప్రముఖగా, పశ్చిమ ఆంధ్రప్రదేశ్ సహా ప్రాంత కార్యకారిణి సభ్యులుగా పనిచేశారు. ప్రతి శనివారం సాయంత్రం స్కూల్ నుండి నేరుగా గ్రామాలకు వెళ్లి అక్కడ శాఖల్లో పాల్గొని తిరిగి సోమవారం ఉదయం స్కూల్కు వచ్చేవారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన వరంగల్ జిల్లాలో అజ్ఞాతంలో ఉండి పలు ఉద్యమాలు నిర్వహించారు. ఇక పల్నాడులోని నూజెండ్లలో రైతన్న మీకోసం కార్యక్రమంలో జీవో ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను రాజుగా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం చీఫ్ విప్ ఇనుకొండ ఎమ్మెల్యే జీవో ఆంజనేయులు అన్నారు. ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు కొండంత అండగా నిలిచేందుకు రైతన్న మీకోస కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు ఆయన అన్నారు. అనంతరం పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. ఈ సీజన్లో ఇప్పటికే 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జీవో చెప్పారు. ధాన్యం కొన్న రైతులకు 7,000 కోట్లకు పైగా చెల్లింపులు చేశామని, 24 గంటల్లోనే రైతులు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వెల్లడించారు. రైతన్న మీకోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పశుసంవర్ధక శాఖ అందరు అధికారులు ఈరోజు ఇళ్లకెళ్లి రైతుల్ని చైతన్యవంతం చేస్తా ఉన్నారు. ఇంటికి వెళ్ళి రైతన్న మీకోసం కార్యక్రమం చేస్తున్నటువంటి అధికారులకి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, ముఖ్యమంత్రి గారి ఆశయం, చంద్రబాబు గారి ఆశయం, రైతుల తలసరి ఆదాయం రెట్టింపు అవ్వాలి, దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు ఆదర్శం అవ్వాలి అనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రైతు ప్రగతే, రైతు ఆర్థిక ప్రగతి, రాష్ట్ర ఆర్థిక ప్రగతి, అన్ని రాష్ట్రాల ఆర్థిక ప్రగతి, దేశ ఆర్థిక ప్రగతి. అందువలన రైతు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నమ్మిన సిద్ధాంతం. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, రైతు బిడ్డ మనకి ముఖ్యమంత్రి కావటం ఈరోజు రాష్ట్ర ప్రజల అదృష్టం. మట్టి వాసన తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర రైతాంగం చేసుకున్న అదృష్టం. అందుకే ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాం. అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ప్రతి రైతుకి 20,000, సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తా ఉంది ప్రభుత్వం. అంటే రైతుకి కొండంత అండగా ఉండాలనేది ప్రభుత్వం. అలాగే హార్టికల్చర్ పంటలు, వరి పంటలు, ఇలాంటి వాటి వల్ల ఆదాయం తగ్గిపోయింది. ఈ రోజు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి, డిమాండ్ లేని పంటలు పండించకూడదు రైతులు. అంటే తిరుమల శ్రీవారిని ఇవాళ నైవేద్య విరమణ సమయంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు. దర్శనమంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
జాగ్రత్త అని చెప్పుకున్నాడు ఆయన. సర్జరీ చేసిన ఓ యువకుడి కాలిలో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన ఘటన కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరిగింది. తుని మండలం రామకృష్ణ నగర్కు చెందిన కొప్పిరెడ్డి చిన్న 2 ఏళ్ల క్రితం ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతని కాలికి ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. 2 ఏళ్ల తర్వాత ఆ రాడ్ బోల్డ్ తీసివేసేందుకు అతనికి ఏరియా ఆసుపత్రిలో మళ్లీ సర్జరీ చేశారు. ఈసారి డాక్టర్లు అందులో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయి కుట్లు వేశారు. పేషెంట్ కాలికి నొప్పి రావడంతో మళ్లీ ఎక్స్రే తీయగా కాలిలో బ్లేడ్ కనిపించింది. వెంటనే 3వ సర్జరీ చేసి ఆ బ్లేడ్ను తొలగించారు. ఈ ఘటనపై వివరాలు తెలుసుకుంటున్నామని తుని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ తెలిపారు. ఆ మాట డాక్టర్ కూడా అన్నానండి, మీరు చదువులో ఎందుకమ్మా చదివారు, ఎదటి మనిషిని చిన్నప్పటి నుంచి ఎంతో డాక్టర్ అని చదివింటారు, ఇలా చేశారు, ఇది తప్పు కదంటే తప్పేనమ్మా, తప్పని మేము చెప్తున్నాం కదా, తప్పేది అన్నారు కదా. మనం వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేశారు, మనం కూడా అదే పద్ధతిలో నడితే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది. మరి మిగతా వాళ్ళు మమ్మల్ని కూడా అడుగుతారు కదా ఏం జరిగింది హాస్పిటల్ జరిగిందని కాదు, రేపు పొద్దున్న మళ్ళీ అలా నెగ్లిజెన్సీగా ఉంటుంది, గర్భిణీ స్త్రీకి జరుగుతుంది. పరిశ్రమల పేరుతో అధికార పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలో భారీ భూదోపిడికి పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి అండదండలతో స్థానిక ఆర్డీఓ సహకారంతో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాచపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 737లో ఇటీవల నిర్వహించిన గ్రామ సభలో అధికారులు పారదర్శకత పాటించలేదని ఆరోపించారు. జాబితాలో ఉన్న 489 మంది పేర్లతో వివరాలు సరిగ్గా లేవని స్థానిక టీడీపీ నాయకులు శెట్టిపాలెం, భీమబోయినపాలెం సర్పంచులు అల్లు రామనాయుడు, రుద్దల నందకిషోర్ బినామీల పేర్లతో ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకున్నారని అన్నారు. సైట్ ఎంత ఉందంటే 16.5 ఎకరాలు వేకెంట్ సైట్ అన్నారు. ఇప్పుడు చూస్తే అది 12 ఎకరాల 5 సెంట్లు పడిపోయింది. అలాగే గత నెలలో మేము అడిగిన దాంట్లో డిస్ప్యూట్ ల్యాండ్ ఎంత ఉందని చెప్పి అడిగితే 24 ఎకరాలు చూపించారు. ఇప్పుడు డిస్ప్యూట్ ల్యాండ్ 6 ఎకరాలు తగ్గించారు. అంటే ఈ గ్రామ సభ చేసేటప్పుడు గ్రామ సభలో ఎవరెవరికి ఇచ్చారు అనేది మనం తీసుకోవడంతో పాటు ముఖ్యంగా ఈ గ్రామ సభలో ఈ భూములు ఎందుకు తీసుకుంటున్నాం, ఏ కంపెనీకి తీసుకుంటుంది, ఎంత పరిహారం ఇస్తారు అనేది చెప్పాలి ఆర్డీఓ గారు. అసలు ఏవి చెప్పకుండా తూతు మంత్రంగా చెప్పి వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఇప్పుడున్న ఆ భూమికి సంబంధించి మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 18 లక్షల రూపాయలు ఉంది. ఇప్పుడు అదే చెప్పాలి వాళ్ళు ఆర్డీఓ గారికి, మీకు పరిహారం ఇస్తాం, పలానా కంపెనీ వస్తుంది, ఇంకా 18 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తాం, లేదు మీ దగ్గర నుంచి మేము తీసుకొని పట్టాలన్నీ ఇచ్చి, మరి పట్టాలు ఇచ్చిన తర్వాత 2 రెట్లు 3 రెట్లు మళ్ళీ మీకు పరిహారం ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి ఏదో చెప్పాలి కదా ఆయన. మరి ఏమీ చెప్పకుండా ఆయన పరిహారం గురించి చెప్పలేదు, ఏ కంపెనీ చెప్పలేదు, ఏమీ తెలియదు. ఎందుకంటే ఈరోజు మొన్న ఉన్న వాల్యూలో సగం ఇస్తామని చెప్పి అన్నట్టుగా తెలిసింది. నేనేమంటున్నానంటే సుమారుగా ఆ 400 ఎకరాల్లో రైతులందరూ కూడా సుమారుగా 40 సంవత్సరాలు పైగా ఉన్నారు. 10 సంవత్సరాలు దాటితే పరిహారం అంతా కూడా మార్కెట్ వాల్యూ పరిహారం అంతా కూడా 100% ఇవ్వాలనేది యాక్ట్లో ఉంది. వీళ్ళు సగం అంటున్నారు. నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే 40 సంవత్సరాల పైగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి 18 లక్షల రూపాయలు అక్కడ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం ఉంది, 18 లక్షలని ఇవ్వాలి, లేదంటే పట్టాలు ఇవ్వండి. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి మీరు కంపెనీకి తీసుకోండి, దాని మీద 18 లక్షల పైన 2 లక్షల్లో 2 రెట్లు 3 రెట్లు పెంచి ఇవ్వండి, అదే విధంగా న్యాయం చేయండి అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యలు సావధానంగా విన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ₹1,00,000 విరాళం ఇచ్చిన ప్రతిపాడుకు చెందిన సిహెచ్ పూర్ణ చంద్ర శర్మను సీఎం అభినందించారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.